హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. ఈ మిక్సీ ఏంటంటే ఆన్ కావట్లేదు. ఒకసారి మిక్సీ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏందనేది చూద్దాం. మనం ఈ లోడ్ బటన్కి ఉన్న క్లిప్పులు తీసేసి మనం ఒకసారి లోడ్ బటన్ చెక్ చేద్దామండి. లోడ్ బటన్ సిరీస్ రావట్లేదు. లోడ్ బటన్ ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే మిక్సీ చాలాసేపు రన్నింగ్ ఉన్నప్పుడు, లేదా మిక్సీ జార్లో మనం ఐటెం ఎక్కువ వేసినప్పుడు, మనం మిక్సీ జార్లో వచ్చేసి మనం 50% లేదా 60% మాత్రమే ఐటెం వేసుకోవాలి. ఎక్కువసేపు కూడా రన్నింగ్ ఉంచకూడదు. మిక్సీ 5 to 10 minutes ఉంచాలి. ఎక్కువసేపు రన్నింగ్ ఉంటే ఏంటంటే లోడ్ బటన్ ఒక ట్రిప్ అయ్యి లోడ్ కూడా ట్రిప్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఒక 20 minutes ఆగి మనం బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా లోడ్ బటన్ ఆన్ అవుతూ ఉంటుంది. చాలామంది లోడ్ బటన్ పైన కూడా డైరెక్ట్ పెట్టి నడిపిస్తూ ఉంటారు. అట్లా నడిపేయకూడదు. మనం ఒకసారి డైరెక్ట్ పెట్టి చూసుకుందామండి. ఇది స్విచ్ ఒకటి ప్రాబ్లం ఉంది. 1 వస్తలేదు, 2, 3 వస్తుంది. ఇండికేటర్ కూడా పోయింది. ఇండికేటర్ కూడా మార్చేయాలి. దీనికి ఇండికేటర్ తీసేద్దామండి. మనం కడిగేసి పక్కన పెట్టేసి కొత్త ఇండికేటర్ పెట్టేద్దాం. ఇండికేటర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు పవర్ వస్తుందా లేదా అనేది ఇండికేటర్ కనబడుతూ ఉంటుంది. ఇండికేటర్ రిజిస్టర్ పోయింది చూడండి. మనం ఇప్పుడు వేసేది ఎల్ఈడి ఇండికేటర్ వేస్తాం. జాగ్రత్తగా ఇప్పుడు వేసుకోవాలండి ఇండికేటరు. మిక్సీలు బాగా సౌండ్ వచ్చినా, వైబ్రేషన్ వచ్చినా బుషులు పోతూ ఉంటాయండి. అవి ఎప్పుడప్పుడు రిపేర్ చేయించుకోవాలి. మీరు ఎంత తొందరగా రిపేర్ చేయించుకుంటే మీకు అంత తొందరలో బడ్జెట్ తక్కువలో అయిపోతాయండి. మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. మనం చూడండి, 1 రావట్లేదు, 2, 3 వస్తుంది. ఈ స్విచ్ కూడా ప్రాబ్లం ఉంది. ఈ స్విచ్ కూడా తీసేసి క్లిప్పులు జాగ్రత్త తీసేసి స్విచ్ బయటకి చెప్పేద్దామండి. ఈ స్విచ్ ఎందుకు పోతుందంటే ఒకటే స్పీడ్ మీద కంటిన్యూ రన్నింగ్ అవ్వడం వల్ల స్విచ్ పోతూ ఉంటుంది. మనం 3 స్పీడ్లు సేమ్ ఈక్వల్గా వాడాలండి. చాలామంది తెలియక 1 లేదా 3, 2 ఒకటే స్పీడ్ మీద పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. ఏ స్పీడ్ మీద ఎక్కువసేపు రన్నింగ్ అయితే ఆ స్పీడ్ స్విచ్ తొందర పోతూ ఉంటుంది. 1 మీద ఎక్కువ రన్ చేశారు కాబట్టి 1 పోయింది. మనం పాత స్విచ్ తీసేసి కొత్త స్విచ్ మళ్ళీ పెడేద్దాం. చూడండి, కొత్త స్విచ్. కొత్త స్విచ్ ఫిట్టింగ్ అయిపోయిందండి. దాన్ని యాప్ కూడా పెట్టేసుకుంటాం. ఓకే, ఈ క్లిప్లు కూడా ఒకసారి మనం ఇందాక తీసినప్పుడు కొంచెం లూజ్ అవుతాయి కదా, మామూలుగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. నీట్గా ప్రెస్ చేసుకొని మళ్ళీ స్విచ్ కలెక్షన్స్ 1, 2, 3కి ఇచ్చేసుకోవాలి. రివర్స్ కలెక్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఇచ్చేసేసుకోవాలి. నీ మిక్సీ ప్రాబ్లం వచ్చేసి ఇండికేటర్ పోయింది, స్విచ్ పోయింది, లోడ్ బటన్ పోయింది. 3 మార్చేసాం మనం. ఆ క్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లూజ్ కనెక్షన్స్ ఉండద్దు. లూజ్ కనెక్షన్స్ ఉన్నా స్విచ్ ఊక కాలిపోతూ ఉంటుంది. ఈ ఫేస్కు న్యూట్రల్కు ఉన్న పాత క్లిప్పులు తీసేసి ఇండికేటర్ లీడింగ్ కొంచెం ఎక్కువ తీసేసి మళ్ళీ జాయింట్లు కొట్టి ఫేస్కు న్యూట్రల్కు ఇండికేటర్ కలెక్షన్ ఇద్దామండి. ఫేస్ న్యూట్రల్కి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు సప్లై వస్తుందా లేదా అన్నది తెలుస్తూ ఉంటుంది.
మంచిగా లూబిలు కొట్టుకొని క్లిప్పులు పెట్టేసుకోవాలండి. లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. క్లిప్పులు మంచి ఫ్రెషింగ్ చేసుకోవాలండి. అవి క్లిప్పులు అండి. క్లిప్పులు కరెక్ట్ ఫ్రెషింగ్ చేసుకోవాలి. ఒక్కోసారి లాగ్ కాక వైర్ మధ్యలో ఊసి వస్తూ ఉంటుంది రన్నింగ్లో. వీలైనంత వరకు గట్టిగా నొక్కోవాలి. ఫేస్ న్యూట్రల్స్ కరెక్ట్ చూసుకోవాలండి. ఓసారి కరెక్ట్ కాక మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఫేస్ అనేది స్విచ్ పెట్టాలి. న్యూట్రల్ చూసుకోవాలండి, మోటార్ న్యూట్రల్. కేబుల్ న్యూట్రల్ కూడా చూసుకొని లోడ్ బటన్ పెట్టేసుకోవాలి. క్లిప్పులు లూజ్ కనెక్షన్స్ లేకుండా ఉండాలండి. క్లిప్పులు పెట్టుకున్నాక మనం ఒకసారి ప్యాకింగ్ కాకముందుకే మోటార్ చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి 3 స్పీడ్లు వస్తున్నాయి. ఓకే అండి, మిక్సీ ఓకే. ఇండికేటర్ కూడా వస్తుంది. మిక్సీ కంప్లీట్ అయిందండి. మిక్సీ కంప్లీట్ అయింది కాబట్టి ప్యాకింగ్ చేసుకుంటే అయిపోద్దండి. ఎప్పుడైనా సరే కానీ స్క్రూలు ప్యాక్ చేయముందుకే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మిక్సీ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి 3 స్పీడ్లు వస్తున్నాయి. ఇండికేటర్ కూడా వస్తుంది. ఓకే అండి, కంప్లీట్గా మిక్సీ కంప్లీట్ అయిపోయింది.